కోటాని 2-3% రిజర్వేషన్ ఎందుకు పెంచారు? 30 కొత్త క్రీడలను ఎందుకు జాయిన్ చేశారని చెప్పేసి అడుగుతున్నాడు. నేను కేంద్రం ఒకటే అడుగుతున్నా. స్పోర్ట్స్ కోటాని 2-3% రిజర్వేషన్ పెంచడం వల్ల క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినటువంటి క్రీడాకారులకు అదనంగా కొన్ని ఉద్యోగాలు వస్తాయి. అది తప్ప. అదేవిధంగా స్పోర్ట్స్ని కెరీర్గా భావించి ఆడుతున్నటువంటి క్రీడాకారులందరూ కూడా భవిష్యత్తులో నేను ఆటలాడితే నాకు ఉద్యోగం వస్తున్నటువంటి నమ్మకం, భరోసా కల్పించడం కూటమి ప్రభుత్వం చేసిన తప్ప. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువత మొత్తం కూడా క్రీడల వైపు మొగ్గు చూపకుండా వాళ్ళు వేరే అసాంఘిక కార్యకలాపాల వైపు, మత్తు మాదక ద్రవ్యాల వైపు కాకుండా క్రీడల వైపు మొగ్గు చూపి వాళ్ళు భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి సంబంధించి కానీ దేశానికి సంబంధించి మంచి పేరు ప్రతిష్టలు, మెడల్స్ తీసుకొచ్చేలాగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తప్ప. అదేవిధంగా 30 కొత్త క్రీడలకు సంబంధించి కూడా ఇంతకుముందు ఒక 5-6 క్రీడలు మాత్రమే ఆడేవాళ్ళు, అతి తక్కువ మంది క్రీడాకారులు మాత్రమే 5-6 క్రీడలకు సంబంధించి ఆడేవాళ్ళు. అవి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నటువంటి పరిస్థితి కూడా. దానికి సంబంధించి తక్కువ స్థాయిలో తక్కువ మంది మాత్రమే జాతీయ, అంతర్జాతీయ స్థాయికి వరకు వెళ్ళి అతి కొద్ది మెడల్స్ మాత్రం తీసుకొచ్చిన పరిస్థితి. వారికి సంబంధించి కొద్ది ఉద్యోగ అవకాశాలు మాత్రం ఉండే పరిస్థితి. మరి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కానీ, నేషనల్ స్పోర్ట్స్ అథారిటీ కానీ, నేషనల్ స్పోర్ట్స్ కౌన్సిల్ కానీ, లేదా డిఓపిటి యొక్క ఆదేశాలు సూచనల ప్రకారం రాష్ట్రంలో కొత్తగా కొన్ని 30 క్రీడలను కూడా రాష్ట్ర ప్రభుత్వం యాడ్ చేసిన పరిస్థితి. ఇలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే మరి 30 క్రీడలకి సంబంధించి చాలామంది, కొన్ని వందల వేల మంది కూడా మరి స్పోర్ట్స్ వైపు మొగ్గు చూపి వాళ్ళు స్పోర్ట్స్లో ఆడి రాష్ట్ర స్థాయిలో, యూనివర్సిటీ స్థాయిలో, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్రానికి, దేశానికి మంచి కీర్తి ప్రతిష్టలతో పాటు మెడల్స్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా మరికొంతమందికి ఎవరైతే మెరిటోరియస్ స్పోర్ట్స్ మెన్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఎక్స్ట్రాగా వచ్చేటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా సాంప్రదాయ గ్రామీణ వాతావరణం నుండి క్రీడలు కూడా, మరి సాంప్రదాయ గ్రామీణ క్రీడలన్నింటినీ కూడా ఆ గ్రామాల్లోనే లేకపోతే ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా ఒక నేషనల్ వైడ్గా, ఇంటర్నేషనల్ వైడ్గా మంచి ఎక్స్పోజర్ వచ్చి కూడా మన రాష్ట్రానికి ఆ ప్రాంతానికి కూడా పేరు ప్రతిష్టలతో పాటు వాళ్ళకు కూడా ఎవరైతే గ్రామాల్లో ఉన్నటువంటి యువత మట్టిలో మాణిక్యాలు మొత్తం కూడా బయటికి తీసేటువంటి ఒక మంచి పద్ధతికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం. మరి దీన్ని తప్పంటారా? అదేవిధంగా జీవో నెంబర్ 447 అంటారు. జీవో నెంబర్ 4 అనేది 2024-29 సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ పాలసీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిలీజ్ చేసినటువంటి జీవో నెంబర్ 4 అంటారు. దాంట్లో ప్రకారం ఏంటంటే 2-3% రిజర్వేషన్ పెంచడం, అలాగే కొత్తగా ఏవైతే జాయిన్ చేశారో ఆ క్రీడలకు సంబంధించి మొత్తం 65 క్రీడలకు సంబంధించి వాటి యొక్క నియమావళి, నిబంధనలకు సంబంధించి ఆ గైడ్లైన్స్ చెప్పడం, అదేవిధంగా ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ ఆ నియమాల నిబంధనలకు సంబంధించి జీవో నెంబర్ 4 చెప్తుంది. జీవో నెంబర్ 47 అనేది జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, సాధారణ పరిపాలన శాఖ నుంచి వాళ్ళు అధికారికంగా రిలీజ్ చేసిన జీవో. దాని ప్రకారం ఏంటంటే ఏదైతే ఈ 2-3% జీవో నెంబర్ 4లో ఉన్నటువంటి రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ అన్ని ప్రభుత్వ శాఖల్లో అంటే ఏపీపీఎస్సీ కానీ, డిఎస్సీ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్, ఇతర డిపార్ట్మెంట్ అన్నింటిలో కూడా ఆ సర్వీస్ రూల్స్లో చేర్చి ఈ 3% రిజర్వేషన్ అప్లై చేసేలాగా చేసేదే జీవో నెంబర్ 47. దాంతోపాటుగా మహిళలకు సంబంధించి 33% రిజర్వేషన్, స్పోర్ట్స్లో సబ్ కోటాకి సంబంధించి కానీ, అలాగే ఎవరైతే మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్ లేకుండా కూడా డైరెక్ట్గా ఉద్యోగం ఇచ్చేట్టుగా, వాళ్ళని ప్రోత్సహించేట్టుగా ఈ 2 జీవో నెంబర్ 447 రూపొందించడం జరిగింది. అదొకసారి తెలుసుకోవాలి కేతిరెడ్డి లాంటి వాళ్ళు. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా ఉన్నవాళ్ళు, లేకపోతే జూడో సంఘం అధ్యక్షుడిగా ఉన్నవాళ్ళు, లేకపోతే సాఫ్ట్ బాల్ సంఘం అధ్యక్షుడు ఉన్న వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్లు ఇష్యూ చేస్తున్నారు, వాళ్ళే ఉద్యోగాలు ఇప్పించుకుంటున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. నేనేమంటానంటే స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా ఉన్న వ్యక్తులు కానీ, జూడోకి సంబంధించి, సాఫ్ట్ బాల్ సంబంధించి అధ్యక్షుగా ఉన్న వారి వ్యక్తులు కూడా ఎవరు కూడా అంటే ఎవరైతే క్రీడాకారులు వాళ్ళకి సంబంధించి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్తో పాటు మెరిట్ సర్టిఫికేట్ ఇస్తారు తప్ప ఉద్యోగం ఇవ్వమని మాత్రం ఎక్కడా కూడా ఎవరు రికమెండ్ చేసే పరిస్థితి లేదు. అలా రికమెండ్ చేసినా కూడా ఆ రికమెండేషన్ ఏమీ కూడా ఇప్పుడున్నటువంటి స్పోర్ట్స్ పాలసీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో కూడా చెల్లవు. అది కేతిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలి. వీళ్ళు ఎంతవరకు కూడా ఈ చైర్మన్లో అధ్యక్షులు ఎంతవరకు కూడా వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ సంబంధించి, పరిపాలన దానికి సంబంధించి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చి దానిలో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది తప్ప ఎవరికి ఉద్యోగాలకి అంటే ఎవరన్నా మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ సంబంధించి స్పోర్ట్స్ కోటాకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ, సర్టిఫికేట్ స్క్రీనింగ్ కానీ, ఆన్లైన్లో డిజిటలైజేషన్గా సంబంధించి స్క్రీనింగ్ చేయడం కానీ ఇతరత్ర దేంట్లో కూడా ఏ రకమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ వీళ్ళకి ఉండదు. ఎవరు ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఐఎఫ్ఎస్లు కానీ, లేకపోతే జనరల్ సెక్రటరీగా ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళు నేషనల్ లెవెల్ ఆడారా, లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్ ఆడారా, లేకపోతే స్టేట్ లెవెల్ ఆడారా, లేకపోతే యూనివర్సిటీ లెవెల్ ఆడారా అని చెప్పి ప్రయారిటీ వైజ్గా తీసుకుని అవి మొత్తం కూడా క్రాస్ చెక్ చేసుకుని ఆఫీసర్ లెవెల్లోనే క్రాస్ చెక్ చేసుకుని వాళ్ళంతా కూడా ఫైనల్గా మెరిట్ లిస్ట్ తీసి దానికి నోటిఫికేషన్ ఇచ్చి ఆ మెరిట్ లిస్ట్ ప్రకారంగా ఉద్యోగాలు ఇస్తారు తప్ప స్పోర్ట్స్ కోటాలో ఎవరో మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కనుక సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళందరూ కూడా పేపర్ల మీద, తెల్ల కాగితాల మీద పలానా వాడికి ఇవ్వాయని చెప్పేసి ఉద్యోగం ఇస్తే ఇమ్మంటే ఇచ్చేటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కాదు. ఎవరైతే నిజంగా అత్యుత్తమ ప్రతిభ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే అన్ని రకాల సర్టిఫికేట్లు, అన్ని రకాల స్కూటీ జరిగిన తర్వాత మాత్రమే స్పోర్ట్స్ కోటా ఉద్యోగం ఇస్తున్నారు తప్ప గుడ్డిగా ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు.
నేను కేతిరెడ్డిని అడుగుతున్నా, మరి నీ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కానీ ఆసియా ఒలింపిక్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంఘం అధ్యక్షుడు ఉన్నటువంటి ఎవరైతే విజయసాయి రెడ్డి కావచ్చు, లేకపోతే జూడోకి, సాఫ్ట్ బాల్కి, ఇతర వాటికి ఉన్నటువంటి అధ్యక్షులు ఉన్న వాళ్ళు ఎన్ని లక్షల కోట్ల రూపాయలకి ఉద్యోగాలు అమ్ముకున్నారు? అక్రమంగా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీ కార్యకర్తలకి, మీతో పాటు తిరిగే వాళ్ళు ఎంతమందికి ఉద్యోగాలు మీరు ఇచ్చారు? లేదంటే మీలలో పనిచేసే వాళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఎంతమందికి దొంగ మెరిట్ సర్టిఫికేట్, దొంగ సర్టిఫికేట్ ఇచ్చి మరి ఆ వ్యవస్థలు మొత్తం కూడా భ్రక్ష పట్టించారో ఇప్పుడు కేతిరెడ్డి చెప్పాలి. కేతిరెడ్డి అన్నట్టుగా ఎవరో బ్లాక్ షీప్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరో వసీకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఏవైతే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఆ బ్లాక్ షీప్స్ మొత్తాన్ని కూడా తీసేటువంటి పని ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుంది. అతి త్వరలోనే ఆ స్కామ్ కూడా బయటపడుతుంది. ఆ స్కామ్లు ఎవరెవరు ఉన్నారు, కేతిరెడ్డి కూడా ఏ పాత్ర ఉందో కూడా త్వరలో తెలుస్తుందని చెప్పి కేతిరెడ్డికి ఈ సందర్భంగా చెప్తున్నా.